ఈ వీడియోలో సింపుల్ బేసిక్ మగ్ వర్క్ డిజైన్ అయితే చూసేయండి. ఫస్ట్ ఒక లైన్ షుగర్ బీట్స్ ని స్టిచ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ 4mm బంచ్ బీట్స్ ని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇవి బంచెస్ లో వస్తాయి కదా, అవైతే బీట్స్ ని మొత్తం కట్ చేసుకోకుండా ఈ బంచ్ లోకి నిడిల్ పెట్టి ఒకేసారిగా బీట్స్ అన్ని ఎక్కించేసుకుంటే వర్క్ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది. నెక్స్ట్ ఒక లైన్ షుగర్ బీట్స్ ని స్టిచ్ చేశాను. నెక్స్ట్ రైస్ బీట్స్ ఉంటాయి కదా, అవైతే స్టిచ్ చేసుకున్నాను. దీని తర్వాత మళ్ళీ అగైన్ షుగర్ బీట్స్ ని స్టిచ్ చేసుకున్నాను. ఇది అయిపోయాక నెక్స్ట్ అయితే డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, వాటిని అయితే గ్లూతో అంటించుకుని దాని చుట్టూ అయితే షుగర్ బీట్స్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. కిందనైతే 3mm బంచ్ బీడ్ ఒకటి షుగర్ బీడ్ ఒకటి కలిపి వీడియోలో చూపించినట్లు బుటీలాగా అయితే స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ కుందన్ మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్స్ లో అయితే 4mm బంచ్ బీడ్ ఒకటి షుగర్ బీడ్ ఒకటి కలిపి స్టిచ్ చేసుకున్నాను. అంతే, ఇంకా ఇలా అయితే సింపుల్ బేసిక్ మగ్ వర్క్ డిజైన్ అయితే ఎవరైనా ఉంటాయి కనుక ఫస్ట్ ఇలాంటి వర్క్స్ అయితే ట్రై చేయండి. ఇది వస్తే కనుక మీకు వర్క్స్ చేయగలమనే కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో ఫుల్ వీడియోని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూసి